హాయ్ అండి, ఇదిగోండి ఇన్విజిబుల్ జిప్ ఎలా వేయాలి, చాలామందికి క్లియర్గా అర్థం అవుతలేదు అంటున్నారు కదా. ఇన్విజిబుల్ జిప్ ఫస్ట్ జిప్ ఇలా తీసుకోవాలి. దీని సైజు కంటే ముఖ్యం మనము ఈ డ్రెస్సు ఏదైతే వేసుకునేది ఉందో మనకు ఎక్కడి వరకు వేసుకోవాలి, హిప్ వరకా, హిప్ కిందికా, కొంచెం పైకా అనేది చూసుకొని మెజర్మెంట్ వేసుకుందాం. ఫస్ట్ మన హిప్ కంటే ఒక 1 ఇంచ్ కిందికి దించుకుంటున్నాను. ఇగో 12.5 ఇంచెస్ వరకు నేను ఈ జిప్ వేస్తున్నాను. చూడండి, ఇలాగా మార్క్ పెట్టేసుకోండి. పెట్టుకొని సేమ్ మధ్యలోకి ఇక చూడండి ఇలా ఫోల్డ్ చేయాలి. కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఫోల్డ్ చేసి ఇప్పుడు ఇలా మార్క్ పెట్టేసుకోవాలి. మార్క్ పెట్టుకున్నప్పుడు లైన్ వేసుకోండి. ఈ వైపున ఒకటి, ఈ వైపున ఒకటి, ఇలా నీట్గా మళ్ళీ తిప్పేసుకొని ఇక్కడ పెట్టుకున్న ప్లేస్ని మళ్ళీ ఇలా పెట్టేసుకొని ఈ వైపున ఒకటి. ఎందుకంటే మనకు ఇది కుట్టు, జిప్పు కుట్టే కుట్టి ఇదే అన్నట్టు. మధ్యలో పెట్టుకునే దానికంటే ఇది పెట్టుకున్నాం అనుకోండి ఎగ్జాక్ట్గా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ మధ్యలో మిడిల్లో ఒక పాయింట్ ఇలా పెట్టేసుకోండి. మనకి ఇలా రెడీ అయిపోతుంది. ఎప్పుడు కానీ హ్యాండ్స్ స్లీవ్స్ సైడ్ కుట్లు వేసుకోకముందు జిప్ వేసుకుంటే కరెక్ట్ వస్తుంది అన్నట్టు. ఇది జిప్ వేసుకునే కుట్లు, ఇది మిడిల్ కుట్టు అన్నట్టు. ఇప్పుడు ఇలా ఉంది కదా, దీనికి ఇన్విజిబుల్ జిప్ వేయాలి అన్నప్పుడు సీదా సైడ్ పెట్టుకోవాలి. జిప్పు మనము ఇది మిడిల్లో డ్రా చేసుకున్నాం కదా, ఈ లైను ఉల్టా మీద మిడిల్లో ఈ లైన్ డ్రా చేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఇది ఇలాగా ఇలా డ్రా చేసుకున్న దాని మిడిల్లోనేమో ఈ కట్ వచ్చింది, అటు ఇటేమో ఈ డ్రా చేసుకున్నాం. ఇది కూడా అలాగే డ్రా చేసుకోండి. చేసి స్కేల్ తీసుకుని ఈ ఫోల్డింగ్కు మనము ఈ జిప్ వేసుకునే సైజ్ ఎంత ఉందో 12.5 పెట్టుకుంటున్నాం కదా, ఇది కూడా 12.5కి కొంచెం పైకి కుట్టుకోవాలి. ఎగ్జాక్ట్గా ఈ ఎక్కడైతే మలిపినమో ఇది ఫోల్డ్ చేసినాం కదా, అక్కడికి ఇలా ఒక మార్క్ వేసుకోవాలి. వేసుకొని దీన్ని దీని మీద పెట్టి కుట్టుకోవాలి. ఇప్పుడు ఎక్కడ సీదా వైపున, నాకు అసలు ఉల్టా పెట్టిన చూడు అన్ని మార్కులు. సీదా నుంచి ఉల్టా మలపాలి. మళ్ళీ ఉల్టానే మలుపుతున్నా. ఇది మిడిల్ కదా, మిడిల్ మార్క్ చేసేసుకొని వంకర పోతే జిప్పు వంకర వస్తుంది. ఇట్లా రబ్ చేస్తే ఈ లైను ఈ పెట్టే లైనింగ్ లైను సేమ్ రావాలన్నట్టు. ఇక్కడ మనం క్లాత్ అనేది కొంచెం ఎక్కువ ఉంచుకుందాం. లైన్ పీస్ వేసేసినాం కదా, క్లాత్ కొంచెం ఎక్కువ ఉంచుకోవాలి. ఎంత అంటే ఎక్కువ అంటే ఒక 1/2 ఇంచ్ మన ఏమింగ్ ఫోల్డ్ చేసుకునేటంతా చేసుకొని ఇలాగా ఈ మిడిల్లో సేమ్ ఇప్పుడు మిడిల్ ఇది ఎట్లా పెట్టినామో అది అట్లా ఈ మిడిల్ ఆ మిడిల్ టచ్ అయ్యేటట్టు కుట్టేసుకుంటూ రావాలి. పట్టిగానే పెద్ద కుట్టు పెట్టుకునేం కాదు ఇది. ఇక్కడ వరకు మన మార్క్ ఇచ్చిన వరకు మనం పెంచు. మళ్ళీ ఇట్లా పెట్టుకొని ఇప్పుడు ఏం చేయాలో తెలుసా,
ఇగో ఇక్కడ ఒక 2 పాయింట్స్ అంతా, ఇక్కడ ఒక 2 పాయింట్స్ అంతే, పావించు ఇలా పెట్టుకొని మొత్తం ఇక్కడ వరకు వీలాగా, ఇక్కడ వరకు మనం ఎక్కడ కుట్టేసినామో అక్కడ వరకు ఇట్లా వీలాగా కుట్టేసుకోవాలి, మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మట్టుకే కొంచెం ఇట్లా వీ తిరగాలి, ఇక్కడ వరకు 2 పాయింట్స్ అంతా. అంటే కట్ చేస్తే మళ్ళీ ఈ క్లాత్ కూడా మనకు ఓపెన్ కాకుండా. మనము డ్రెస్ కట్ చేసుకున్నప్పుడు ఖర్చు ఎక్కువ పెట్టుకుంటే కొంచెం ఎక్కువ తీసుకున్న ఫిట్టింగ్ ఏం చేంజ్ కాదు. ఇక్కడికి వచ్చేసరికి మనకు ఇక్కడ దగ్గరకు వచ్చినాక ఇక్కడ మార్క్ పెట్టుకుంటాం కదా, అదే వీ రావాలి. సూదించి మళ్ళీ తిప్పుకోవాలి. ఇది మాత్రం మంచిగా పెద్ద చిన్న కుట్టు పెట్టుకోవాలి, కుట్టు ఊడిపోకుండా. ఎడ్జ్లో గట్టి కుట్టేసేస్తాం. ఇలా వేసేసుకున్నాం కదా, కుట్టు మళ్ళీ ఎక్కడన్నా మనకు అడ్జస్ట్ పోతుందా అని చూసుకో. ఇక్కడ పోయేటట్టు ఉంది కదా, ఇక్కడ కరెక్ట్ వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయాలి, మధ్యలో ఓపెన్ చేసి. ఏమైనా పొరపాటున డ్రెస్ కింద పడ్డది అనుకో, డ్రెస్ కట్ అవుతుంది. మధ్యలో కుట్టేసినాం చూడు, దాని మీద కట్ చేయాలి. వీ వేసిన దాకా ఇక్కడ ముడతొస్తుంది చూడు, వీ వచ్చినప్పుడు మూల తిరగకపోతే అలాగా కూడిపోతుంది అనిపిస్తే కుట్టేసుకోవచ్చు. మళ్ళీ ఈ పెద్ద కుట్టు వచ్చినట్టు అనిపిస్తుంది కదా, ఫస్ట్ వేసింది మళ్ళీ కుట్టేసుకుందాం. తిప్పినప్పుడు మళ్ళీ ఊడొద్దు అన్నట్టు క్లాత్. పికులకపోతే జిప్పు నువ్వు 4 సార్లు పెట్టి తీసే వరకల్లా కుట్టు ఊడిపోతే క్లాత్ జిప్పు ఊడిపోయింది అనుకుంటాం మనం, క్లాత్ పికులకపోయేసరికి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ జిప్పు, దీన్ని ఇటు తిరిగేద్దాం. ఇంకా ఇప్పుడు జిప్పు తీసుకో. జిప్పు కూడా మనం 12.5 మార్క్ చేసుకో, పిన్ను పెట్టుకో, పిన్ తీసుకో. ఒకటి ఇట్లా, ఇది కిందికి రాకుండా, ఎక్కడైనా సరే ఇది కిందికి రాకుండా ఒకటి మార్క్, జిప్ వెళ్ళిపోకుండా. ఉల్టా సీదా చూసుకొని సీదా ఉంచుకో. ఫస్ట్ మనం ఈ సీదా కదా డ్రెస్, సీదా చూసుకోవాలి. ఫస్ట్ జిప్పు కాదు, ఇది కుట్టాలి శ్రావణి, ఇది కుట్టాలి ఫస్ట్. ఇది అని కూడా కుట్టేయాలి. ఇలా మొత్తం వేయద్దు, ఇట్లా వేయాలి.
జిప్పు చాలా మందికి ఇక్కడనే ముడత ముడత కనబడతాయి. మెల్లగా గుట్టుకోవాలి ఈ ప్లేస్లో. ఇట్లా పట్టుకోగిది. ఇగో ఇలాగ ఉంచేసుకోవాలి. ఉంచుకొని ఇప్పుడు జిప్పు తీసుకోవాలి. జిప్పును సీదా పెట్టుకో. మనకు ఇది సీదా అన్నట్టు, ఉల్టా సీదాలు ఉంటాయి కదా, ఈ సీదా ఇలా పెట్టేసుకొని ఫస్ట్ సీదా పెట్టుకుంటేనే మనకు కనబడదు అన్నట్టు. పిన్ను పెట్టుకో. ఇది కొంచెం ఎక్స్ట్రా పెట్టుకో. ఇట్లా పెట్టేసి ఈ సైజ్ పెట్టుకొని ఫస్ట్ ఏది ఉల్టా తిప్పుతో ఇక్కడ, అది ఇప్పుడు వద్దు, ఇప్పుడు వద్దు. ఇక్కడ ఒకటి మనకు తెలవడానికి పిన్ పెట్టుకుందాం. అంటే ఇది ఊడిపోతుందని కాదు, ఇది ఉల్టా కాకుండా ఆడ ఉల్టా తిప్పాలి. అంతే అంతే. నాకు అసలు నువ్వు ఇది కాకముందే అని చెప్పేసరికి నాకు అర్థం కాలేదు. ఇట్లా వచ్చింది కదా సేమ్గా, ఇది ఇట్లా ఉల్టా తిప్పాలి. స్లో అవుతుంది మరి. అసలు ఏడ తికమకా మరి. ఇగో ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు తిప్పి పెట్టుకోవాలి. కరెక్ట్ ఉల్టా వేయాలి. దీన్ని ఇట్లా పెట్టుకొని మళ్ళీ దీన్ని ఉల్టా. ఇది చేయకపోతే మాత్రం మనకు జిప్పు ఉల్టా పల్టా అవుతుంది. అయిపోయినట్టే. ఇంకా ఇన్విజిబుల్ పైపింగ్, ఇన్విజిబుల్ జిప్ అంటే ఇది ఒక్కటి ఉంటుంది తిప్పడం. కావాలి. సింగిల్ పదం పెట్టండి జిప్ ఎట్లేస్తామమ్మా. నాకు ఏందో ఆ కింద డ్రాలా స్క్రూ డ్రైవర్ ఉంది, తీసుకో. పాదం ఇప్పేసి సింగిల్ పాదం. సర్ల మాట్లాడతలేదు కదా, డల్ అయిపోయింది. ఇంకా సర్ల పోయినాక ఎట్లయితుందో. ఇంకా ఇగో ఇన్విజిబుల్ జిప్పు మనకి ఇది లెఫ్ట్ సైడ్ ఉండేది పెట్టుకోవాలి. ఏదైనా ఓకే అంటే తిప్పేసుకోవాల్సి వస్తుంది కదా, అట్లా. ఏదైనా ఓకే, మనం వేసేటప్పుడు తిప్పాలన్నట్టు అంతే. ఇది ఇక్కడ సైడ్ పెట్టినా కదా, ఇది దీనిది వేరే ఉంటుంది పాదం, ఇది కాదు, వేరే మిషన్ ఉన్నట్టుంది. ఇది ఏడ సెట్టే కాలేదు, ఇది సెట్ చేయాలి మళ్ళా. ఇగో ఇప్పుడు దీన్ని పాదం సెట్ చేయాలి. పాదం సెట్టింగ్ లేదు. ఈ రాడ్ ఉంది కదా, ఈ రాడ్కి స్క్రూ ఉంది కదా, నువ్వు సెట్ చేసుకుంటున్నావా? నీకు సెట్ చేసే ఉందా? ఇక దీన్ని తిప్పుతున్నావు ఇట్లా. ఓహో, ఫుల్ ఫాస్ట్ అయిపోయింది. ఇట్లా దీన్ని కదిలిచ్చేస్తే ఈ పాదంకు నిడిల్కి మధ్యలో పెట్టేసుకుంటే మనకు కరెక్ట్ ఉంటుంది అన్న. దీన్ని ఈ కరెక్ట్గా ఈ కుట్టు దగ్గరనే, ఇంతకుముందు కుట్టిన కుట్టు దగ్గరనే రావాలి. కానీ జిప్ అనేది ఇలా ఓపెన్ చేస్తూ ఉండాలి. ఓపెన్ చేయకపోతే జిప్పు మనకు బయటకు కనబడుతుంది. ఇక్కడ కొంచెం గట్టి కుట్టేసుకోండి. ఇగో ఇలాగా జిప్పుని ఇలా ఎక్కువ ఓపెన్ చేసుకుంటూ అనాలి. ఇలా ఇలా ఇంకా మనం ఇది సెట్టింగ్ చేసుకున్న ప్రాబ్లం ఏం లేదు. ఇంకా మంచి వస్తుంది. మనకు కనబడదు అన్నట్టు, మీదికి జిప్పు బయటకు కనబడదు అన్నట్టు. ఈ డ్రెస్ ఎట్లా వచ్చినా శ్రావణ్కి ఇప్పుడు టైం అయిపోతుంది. చేయలేను. అర్థమైందా? ఆపేసిన, ఆపేయలే, నడుస్తున్నా. నువ్వు వంట చేస్తున్నా అడుగుతుంది సరళగా, అంతే.
ఇంకా దగ్గరికి రావాలి, పాదం ఇంకా సెట్ కాలేదు. ఎప్పుడు నడుస్తూనే అమ్మో, ఇంకా పాదం ఇంకా సెట్ అవుతలేదు, జరుగుతలేదు. ఇక ఇది దగ్గరకు వస్తే కుట్టు మంచి వస్తుంది. ఈజీయే కానీ ఒక 2 సార్లు కుట్టేదాకా హెమ్మింగా ఇంకా కుట్ట అవసరం లేదు కిందికి. చేసినవా? ఇగో ఇక్కడ వరకు మూలం చూడు, ఇక్కడ వరకు కుట్టుకో జిప్పు, నీకు హోల్ రాదు. వీ దగ్గర వరకు. ఓకే. కొంచెం అదానికే 2 in 1 అయిపోతుందని ఒకటే డ్రెస్కి అయిపోయింది అన్నట్టు. అట్లా ఇగో ఇట్లుందా, దీన్ని ఇటు తిప్పేసుకొని మళ్ళీ జిప్పు మనం ఇక్కడ తిప్పుకున్న ఇది కట్ చేసుకో. అటు ఇటు ఎందుకు, ఇది ఉందా, ఇక్కడ నుంచి మళ్ళీ ఇట్లా సర్దుకోవాలి కరెక్ట్, ఎక్కువ తక్కువ కాకుండా. పొరపాటున ఈ జిప్పుకు ఒకదానికి పెట్టు పిన్ను. ఇడికి తీసినాం కదా, ఇప్పుడు ఎక్కడ వరకు వి కుట్టినామో అక్కడ వరకు మళ్ళీ జిప్ ఓపెన్ చేయాలి, ఇంకా చేసుకుందాం కొంచెం. ఇవి ఉంది కదా అక్కడ వరకు. ఒకసారి షార్ట్ తీసేది ఉండే సర్ల గురించి ఆడ నీ ఫోన్లో సునీత. ఏం గుర్తుందో వట్టిగా జోక్ అంతే. నిన్న జోక్ ఎంతమంది మిస్ అవుతుండ్రు అనుకున్నావు? 4 సూదులు పెట్టి హెమ్మింగ్కు దారం పెట్టుకున్నామని. ఓ మంచిగా కామెంట్లు అయితే సర్లని ఎంతమంది మిస్ అవుతున్నామా అని. ఏండి ఇది మొత్తం కుట్టేసుకున్నామా? అమ్మయ్య జిప్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఇక్కడ దాకా ఇక్కడికి వెళ్ళి మొత్తం కుట్టేసినాం కదా. ఇప్పుడు ఈ జిప్పు మనం వెనక్కి వేసుకొని, క్లాత్ జిప్పు అన్నీ ఇట్లా వెనక్కి వేసుకొని ఇది కూడా మనం వెనక్కి తిప్పుకోవాలి. ఇలా తిప్పేసుకొని ఇగో సరిపోయింది. దీన్ని ఇగో ఇట్లా ఈజీగా జరిగిపోయింది.
ఏగా ఈడొక్క దగ్గర కొంచెం ముడత వచ్చింది చూడు. బా ఎంత బాగా వచ్చింది పైకి. ఇక్కడ ఎట్లా మళ్ళా ఫినిష్ అయిపోయింది జిప్పు. క్లాత్ తడితే మీదికి రాదు. జిప్పు ఫినిష్ అయిపోయింది. ఇది ఫోల్డ్ చేసుకొని ఎమింగ్ చేసుకోవడమే ఇంకా మంచిగా ఇలాగా. మిషన్ కుట్టు కనబడద్దు అంటున్నావు కాబట్టి జిప్పుతో క్లాత్ ఇట్లా ఫోల్డ్ చేసి ఎమింగ్ చేస్తావు. ఇక్కడ వరకు ఓకే. ఇక్కడ బటన్ పెట్టుకుంటే ఇక్కడ వరకు ఓకే కదా. ఇంక ఇక్కడ సంగతి కుట్టు కనబడకుండా, ఈ ముడత రాకుండా, హోల్ కనబడకుండా ఇక్కడ క్లాత్, ఈ జిప్పు, ఈ రెండు తీసుకోవాలి. ఇక్కడ మనం ముడత పడితే కూడా మనకి ఇది రెండు తీసుకొని ఇక్కడ ఈ క్లాత్ ఇది తీసేసే. ఇంకా పిన్ను తీసి కట్ చేయనా జిప్పు. ఈ రెండు కలిపి ఇక్కడ ఇట్లుంది కదా, ఇక్కడ ఇలా ఈడ కుట్టేదాన్ని నేను. ఇట్లనే ఇంకేంది, డబుల్ పాదం పెట్టేసుకొని కుట్టుకోవాలి. సింగిల్ పాదం ఉంది కదా, కుట్టు కరెక్ట్ పడది. కొంచెం గీ ముడత చేద్దాం, చూద్దాం. ఒకవేళ మనకి ఇట్లా ఓపెన్ అయినప్పుడు ఇట్లా కలర్ జిప్పు వేరేదైతే కనబడుతుంది అనుకోండి, మనం కుట్టేది కొంచెం మిస్టేక్ అయింది, ఈ పాదం సెట్ కాలేదు కాబట్టి మనం మళ్ళీ జిప్పు ఓపెన్ చేసుకొని, నాకు మళ్ళీ తప్పు చెప్తే మనసు ఊరుకోదు. ఇట్లా అనుకొని ఈ జిప్పుని ఇలా ఇట్లా ఎక్కువ ఓపెన్ అనుకుంటూ కుట్టు పక్కకి వెళ్ళేయండి. చూడు, వేస్తే కనబడది. నాకు ఇది పాదం సెట్ కాలే, ఈ పాదం వేరే ఉంది ఈ మిషన్కి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇక జిప్పు మీకు రెడీ అయిపోయింది కదా. సింపుల్గా జిప్పు చూపించాను కదా. అసలు ఏమి క్లాత్ వేయకుండా కూడా జిప్ వేసుకుంటూ కొంతమంది లుక్ రాదు, ఫినిషింగ్ రాదు. ఇగో ఇలాగా హెమ్మింగ్ చేసేయాలి వెనుకకు. ఓకే, బాయ్ చెప్పేద్దామా మరి. బాయ్.